కొన్ని వారాలుగా సువార్తను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందులో మత్తయి సువార్త, మత్తయి గారి యొక్క ఊరేంటి, మత్తయి గారి యొక్క పరిస్థితి ఏంటి, ఆయన చేస్తున్న ఉద్యోగం ఏంటి, ఆయన యొక్క స్థితిగతులు ఏంటి, ప్రతిదీ మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఇక మత్తయి సువార్తలోనికి ప్రవేశించే ప్రయత్నం మనం చేద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామార్నందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రేము ఆరామును కనెను, అని చెబుతూ 6వ వచనం మనం చివరికి వెళ్దాం. యెషయి రాజైన దావీదును కనెను. చూద్దాం జాగ్రత్తగా. మత్తయి సువార్తను అర్థం చేసుకునే ప్రయత్నంలో సువార్తలోనికి అడుగులు వేయడానికి సుమారు దాని వెనకాల ఉన్న నిశ్శబ్ద కాలాన్ని మనం ధ్యానిస్తూ విభజిస్తూ రాజకీయము, మతము, వాటి పరిస్థితులు, వ్యక్తులు, వాటి కదలికలు, అధికారాలు, వాళ్ళ యొక్క చట్టాలు, వీటన్నిటిని మనం చూసుకుంటూ వస్తున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఆ కాలము సంపూర్ణమవడం అంటే ఏంటో గతించిన తరగతుల్లో మనం చూసాం. మీకు ఎంతమందికి ఐడియా ఉందో? కాలం సంపూర్ణమవడం అంటే అటు చరిత్ర ప్రకారము, అటు చట్ట ప్రకారము, అటు ప్రయాణాల ప్రకారము, అన్ని విధాలుగా సంస్కృతి ప్రకారం అన్నిటినీ సమస్తము సమకూర్చి తగిన సమయమందు దేవుడు తన కుమారుని ఇలలోనికి పంపించాడు. ఈ రోజుల్లో కనుక 2025లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సువార్త వెళ్ళడం చాలా కష్టం. పాస్పోర్ట్లు ఉండవు, వీసాలు ఉండవు, రోడ్లకి ప్రతిదానికి పర్మిషన్ ఉండదు. ఈ రాష్ట్రం వాడు ఆ రాష్ట్రం పోవడానికి లేదు, ఆ రాష్ట్రం వాడు ఈ రాష్ట్రం పోవడానికి లేదు. గల్ఫ్ ఏరియాకి వెళ్ళినోడు ఇజ్రాయెల్ వెళ్ళడానికి లేదు, ఇజ్రాయెల్ వెళ్ళినోడు గల్ఫ్ రావడానికి లేదు. ప్రభు అనుకున్న సమయాన్ని, ఆ రోజుల్లో చట్టాలు కానీ సంస్కృతులు కానీ ప్రతిదాన్ని దేవుడు అనుకూలపరిచి, ఆ అనుకూలపరిచిన దాన్ని దేవుడు తన కుమారుని యొక్క జననానికి తగిన సమయమందు చరిత్రను, కాలాన్ని, సమకాలీన పరిస్థితులను ఉపయోగించి కాలాన్ని సంపూర్ణం చేసి తన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఇవన్నీ మనం చూసాం, మీకు ఎంతమంది గుర్తుందో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు భూమి మీదకి వచ్చే సమయానికి, అంటే రాజు భూమి మీదకి వచ్చే సమయానికి, ఈయన రావడానికి కావలసిన ఒక వంశవృక్షం ఉంది అంటున్నాడు. ఆయన ఊరకే పరిచయం చేయట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, లేదా నజరుడైన యేసు, క్రీస్తు కాదు, నజరుడైన యేసు మీరు ఎదురు చూస్తున్న క్రీస్తే. యెషయా ఎవరి కోసమైతే చెప్పాడో ఆ క్రీస్తు ఈ నజరుడైన యేసే. ఎందుకంటే యేసు అనగానే వాళ్ళకి తెలిసిన వ్యక్తి వేరు, క్రీస్తు అనగానే వాళ్ళు చూస్తున్న ప్రవచనం వేరు. క్రీస్తు అనగానే ప్రవక్తలు, అంటే సమూయేలు కానీ, దావీదుకి ఇచ్చిన వాగ్దానం కానీ, అంతకుముందు అబ్రహాము వాగ్దానం కానీ, ప్రవక్తల వాగ్దానాలు కానీ, ఆది కాండం నుంచి ఏదైనా తోట గొడవ దగ్గర నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నది మెస్సయ్య వస్తాడని. ఆ పాత నిబంధనలో వాళ్ళ బలముగా నమ్మేది ఏంటంటే క్రీస్తు. మెస్సయ్య అంటే క్రీస్తు అనే పదం డైరెక్ట్ ఉండదు పాత నిబంధనలో. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు వస్తాడు అని. ఆ అభిషక్తుడు అనే క్రీస్తు వస్తాడని మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయన వచ్చేసాడు. ఆ వచ్చిన ఆయన కన్యమరే గర్భాన పుట్టాడు. ఆ పుట్టిన ఆయన పేరు నజరుడైన యేసు. మీరు ఆయన యేసుగానే చూస్తున్నారు తప్ప మీరు ఆయన క్రీస్తుగా చూడలేదు. ఆయన క్రీస్తే అని చెప్పడానికి ఇదిగో ఆయన వంశవృక్షం ఇది అని లింక్ కలపడానికి రాసిన అధ్యాయమే చెప్పండి, మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయాన్ని పరిచయం చేస్తూ చాలా పాత నిబంధన వచనాలు ఆయన కవర్ చేస్తున్నాడు, క్షమించండి, కోట్ చేస్తున్నాడు ఆయన. ఆ పాత నిబంధన వచనాలన్నింటినీ ఎందుకు కోట్ చేస్తున్నాడు? సుమారు మనం మాట్లాడుకున్న 135 పాత నిబంధన వచనాలు డైరెక్ట్ కోడింగ్ చేశాడు ఆయన.
కొన్ని వందల వచనాలు మత్తయి గారు కోట్ చేసిన రెఫరెన్స్ ఏ సువార్తికులు కోట్ చేయలేదు. ఎందుకంటే ఆయన బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఈయన యూదుల రాజు, ఈయన ఇశ్రాయేలు రాజు. యూదుల రాజు, ఇశ్రాయేలు రాజు ఎందుకు చెప్తున్నంటే, అబ్రహాముకి ఎలా కుమారుడయ్యాడో, దావీదుకి ఎలా కుమారుడయ్యాడో, ఈయన మనకు ఎలా రాజు అయ్యాడో ఆయన ఊరకే మాట్లాడకుండా జీనియాలజీని ఎత్తుకున్నాడు ఆయన. లేదా వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉందో వాటి మూలాలు మాట్లాడుకుంటూ అనేక విషయాలు ప్రస్తావించాడు. ముఖ్యంగా మత్తయి గారు రాస్తున్నప్పుడు ఆ సువార్తని యేసుప్రభువారు చనిపోయిన 100 ఏళ్ల తర్వాత రాయలేదు. మీరు బాగా వినాలి. యేసుప్రభువారి గురించి ఇప్పుడు నేను బుక్ రాస్తే ఇప్పుడున్న వాళ్ళందరూ మీరు అడగొచ్చు నన్ను ఏమని, నువ్వు చూసేవేట్రా అని. కానీ యేసుప్రభువారు బతుకున్న తరంలో బాగా 33 సంవత్సరాలు ఆయన జీవించి 33.5 సంవత్సరాలు ఆయన చనిపోతే సరిగ్గా 30 ఏళ్ళు దాటకుండా ఆయన పుస్తకం రాస్తున్నప్పుడు సమకాలీన ప్రజలు ఇంకా కళ్ళ ముందు ఉండగానే, నువ్వు రాస్తున్నావు ఏంటయ్యా మత్తయ్య, ఇలాంటి పిచ్చి పిచ్చి రాత్రులు రాస్తున్నావని అడగరా? అసలు యేసు ఎవరయ్యా, క్రీస్తు ఎట్ట అవుతాడయ్యా, ఇలాంటి విషయాలు రాస్తున్నావు ఏంటని సమకాలీన ప్రజలు ఇంకా బ్రతుకుండగానే క్రీస్తుని బాగుగా ప్రజలు ఎరుగుతున్న టైంలోనే, క్రీస్తు అంటే ఏంటో, యేసు అంటే ఏంటో బాగా ఎరిగిన టైంలోనే, సరిగ్గా అదే టైంలోనే ఆయన సువార్త రాసి, ఇదిగో ఈయన అబ్రహాముకి మూలాలు ఉన్నాయి, దావీదుకి మూలాలు ఉన్నాయి, ఈయన యోధా గోత్రం నుంచి వచ్చిన అభిషక్తుడని డైరెక్ట్గా కొన్ని వంశాలు ఎత్తుకుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమీ అనలేకపోతున్నారంటే ఆయన ఏదో కల్పించి రాసిన పుస్తకం అయితే కాదు. ఆయన రాసింది వాస్తవం గనకే ఆ రోజు ప్రజలైన వారు ముక్కుని ఏలేసుకున్నారు. రాజును గురించి అనేక విషయాలు ప్రస్తావించాడు. పాత నిబంధనలు కనబడుతున్న యేసుక్రీస్తు వారు ఇదిగో ఈయనే అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ క్రీస్తే యేసు, ఇదిగో పురాతన కాలం దగ్గర నుంచి ఈయన మాట్లాడుతూనే వచ్చాడని చెప్పడానికి అనేక విషయాలు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాడు. అందులో మనకు పరిచయం చేస్తూ మొదట వచ్చినమే ఒక పెద్ద లింక్ తెచ్చి మనకు పెట్టాడు. నిజానికి ఈ అధ్యాయంలో ఉన్న వ్యక్తులు ఒక్కొక్క పేర్లు ఉన్నాయి చూసారు. అక్కడ ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోధా తర్వాత తామారు, ఇలా పేర్లు ఉన్నాయి చూసారు. ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే మా ఊర్లో అలాగే చెప్పాను, ఒక్కొక్కరి పేరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పుకుని కూర్చుంటే సుమారు 2 సంవత్సరాలు పట్టింది నాకు. అందుకే అవన్నీ చెప్పను. కానీ మనకి ఏదైతే హెడ్లైన్ ఇచ్చాడో ఆ లైన్ మనం జస్ట్ టచ్ చేద్దాం. కొంచెం స్పీడ్గా మాట్లాడతాం, కొంచెం జాగ్రత్తగా వినండి. మరలా చదువుదాం. మొదలు వచ్చును. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు వంశావళి. ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మరి అన్ని రోజుల నుంచి క్రిస్టియన్స్ అన్న తెలియదు, కానీ మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ఎవరు అబ్రహాం అంటే? అబ్రహాము కుమారుడు క్రీస్తు అని తెలియాలంటే నీకు అబ్రహాం అంటే ఎవరో తెలియాలి. తాగేసి ఊగెత్తున్నాడే అబ్రహాం కాదు, అది మీ అబ్రహాం. అబ్రహాం అంటే ఎవరు? శారమ్ అంటే ఎవరు? అసలు ఎవరు అబ్రహాం? ఇస్సాక్ గారి తండ్రి అని డిక్లేర్ చేసుకో. అసలు ఎవరు అబ్రహాం అంటే? అబ్రహామును గురించి ఎందుకు మత్తయి గారు రాస్తున్నారంటే, అసలు పాత నిబంధనలో ఐకాన్స్ ఎవరైనా ఉంటే నెంబర్ 1 ప్లేస్లో ఎవరు చెప్పిన అబ్రహాం. మళ్ళా పాత నిబంధనలో కింగ్ అని మాట్లాడుకుంటే సొలొమోను కూడా కాదు, ఎవరు చెప్పండి, దావీదు. వీళ్ళిద్దరు వాగ్దానాలు ఒకటంటే వీళ్ళిద్దరు వాగ్దానాలు ఒకటే. నీకు సంతానాన్ని ఇస్తానన్న వాగ్దానం అబ్రహాముతో అన్న ఆ సంతానమే నీ సంతానం సింహాసనం మీద కూర్చుని యుగయుగార పరిపాలన చేస్తుంది అన్నది ఈ సంతానమే. ఈ సంతానమే ఆ సంతానము, ఆ సంతానమే ఈ సంతానము. ఆ సంతానం ఎవరో కాదు, అదిగో ఆ పేద పిల్ల గర్భాన పుట్టాడే ఆ యేసే ఈ సంతానం అని డిక్లేర్ చేస్తున్నాడు మత్తయ్య. ఇప్పుడు మనకు ప్రశ్న, ఎవరు అబ్రహాం అంటే? ఈయన గురించి మాట్లాడుతున్నారు. అసలు అబ్రహాం అంటే ఎవరు? ఈయన గురించి ఏం మాట్లాడుతున్నారు? అసలు అబ్రహామును గుర్చిన ఆ పదాల ప్రస్తావన మనకు తెలియాలంటే అసలు అబ్రహాం అనే పేరు ఎలా పెట్టారు? అబ్రహాం అంటే 2 పదాలు ఉన్నాయి, అబ్రహాము, ఇంకొకటి అబ్రాం. ఈ పదాలు 2 గౌరవనీయమైన వాడు అంటే గౌరవపదమైన వాడు. రెండోది ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మరో మాట మాట్లాడుతున్నాడు చూడండి. గౌరవపదమైన వ్యక్తి అని మాట్లాడుతూనే మరొకటి అనేక జనములకు తండ్రి. అనేక జనములకు తండ్రి అని అవ్వక ముందే గౌరవపదమైన వ్యక్తి అనే పదం పెట్టడానికి ముందే ఆయన జనములకు తండ్రి. ఎందుకు అబ్రహాము గారు ఏంటో మనకు అర్థం కావాలంటే ఇతని తండ్రి ఎవరో తెలియాలి. మళ్ళీ ప్రశ్న, ఇందుకు వీళ్ళ నాన్నగారు ఎవరు చెప్పండి? తెరాహు. బాగుంది. తెరాహు గారు ఎలా వచ్చారు?
దీన్ని స్టడీ అంటారు. నాలుగు నుంచి వచ్చి సింపుల్గా చెప్పకండి. నడుతున్నాడు, ఎలా వచ్చాడు, అసలు ఏంటి, వీళ్ళ మూలాలు ఏంటి, ఎందుకు అబ్రహాము గారిని వారిని ఊరిని వదిలేమన్నాడు, అబ్రహాముని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు సంతానాన్ని ఇస్తా అన్నాడు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను ఎందుకన్నాడు, మీ అయ్యని వదిలే, నీ బంధువులను వదిలే, నీ చుట్టాలను వదిలే, ముఖ్యంగా ఊరు వదిలే అన్నాడు. ఎందుకు ఆ ఊరు వదిలేయాలి, ఏదో ఉంది, ఆ ఊరిని వదిలేసి వచ్చేయమన్నాడు, ఆ తండ్రిని వదిలేసి వచ్చేయమన్నాడు. ఒక్క మాట కాదు, ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ సంస్కృతిని వదిలి వచ్చే, ఎందుకు వచ్చేయమన్నాడు. ఆ వస్తే కానీ ఈ వాగ్దానానికి అర్హుడు కాదు. ఎవరు? అబ్రహాము. ఏ వాగ్దానము? నీ సంతానం ద్వారా, చెప్పండి, ఈ ప్రపంచాన్ని, చెప్పండి, ఆశీర్వదిస్తాన్న వాగ్దానానికి వారసుడు కాదు. ఇప్పుడు ప్రశ్న, ఎవరు వీళ్ళ తండ్రి గారు అంటే ఒక్కసారి మనకు తెలిసిన రిఫరెన్సే కానీ కావాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము త్వరగా, ఆదికాండము 10వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం, అందరు రిఫరెన్స్ చూడాలి. ఆదికాండము 11వ అధ్యాయం 26వ వచనం నుండి. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును, ఏంటంటే ఎవరిని కన్నాడట? తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. బాగా వినాలి. తెరాహు 75 ఏళ్ళు బ్రతికి ఎవరిని కన్నాడట? వీళ్ళ ముగ్గురు అంటే 75 సంవత్సరాల తర్వాత వీళ్ళు ముగ్గురు పుట్టేస్తారు. తర్వాత ఇంకా చాలా కాలం బ్రతికాడు ఆయన. 75 సంవత్సరాల తర్వాత వీళ్ళు ముగ్గురు పుట్టారు. ఈ తెరాహు ఎక్కడ వాడంటే 10వ వచనం చూడండి ఒకసారి. అదే 10వ వచనం పైకి వెళితే, సేము వంశావళి. ఏ వంశావళి ఇది? ఇప్పుడు చెప్పండి. నోవహు కొడుకులు ముగ్గురు ఉన్నారు. బాగున్నారు. సేము, హాము, యాపెతు. ఎవరు? సేము, హాము. ఎవరైతే ఆదాము తర్వాత ప్రపంచం అంతరించిపోయిందో మరలా ప్రపంచం బతుకుందనడానికి ఒకే ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ పేరు నోవహు. ఆ నోవహుకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ ముగ్గురు కొడుకుల పేరు సేము, హాము, యాపెతు. ఇప్పుడు చెప్పండి, తెరాహు ఏ మూలాల నుంచి వస్తున్నవాడు? సేము. అంటే నోవహు కొడుకులుంటే ఒకవేళ సేమే పెద్ద కొడుకు అనుకుంటే ఆ సేము సంతానం నుంచి వచ్చిన వాడే, చెప్పండి, తెరాహు. అంటే తెరాహు అనే పేరు ఎక్కడ ప్రస్తావన జరుగుతుందంటే నోవహు పెద్ద కొడుకు ఒకవేళ అనుకుంటే ఆ పెద్ద కొడుకులో నుంచి వచ్చిన వంశవృక్షమే తెరాహు అన్నమాట. తెరాహు ఎప్పుడైతే వచ్చాడో సేము తాలూకు నుంచి వచ్చాడు. నోవహు తర్వాత నోవహు తర్వాత ఆదాముకి తర్వాత నోవహు వస్తే నోవహు తర్వాత మనకు కనబడుతుంది అబ్రహాం. అయితే అబ్రహాంకి మూలం ఎవరంటే సేము. ఈ సేము తర్వాత వచ్చిన ఎవరంటే తెరాహు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇంతకీ ఈ సేము సంతానికులు ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం చరిత్ర అవగాహన ఉండాలి. అరారాతు కొండ మీద వాడ ఆగిపోయింది, తెలుసు కదా. అరారాతు కొండ మీద ఎప్పుడైతే వాడ ఆగిపోయిందో ఆ కిందికి దిగిన తర్వాత నాగరికతలు అభివృద్ధి పొందాయి. మీకు చాలాసార్లు మీకు చెప్పాను. ఆ నాగరికతలు కిందకు అభివృద్ధి పొందాయి, కిందకు వచ్చాయి. నదీ పరివాహక ప్రాంతాల గుండా కిందకు వచ్చారు. ఆ రోజుల్లో కొండకు దగ్గరగా ప్రపంచంలో జీవనదులుగా ఏదైనా తోట నుంచి పారుతున్న అతిపెద్ద 2 నదులు యూఫ్రటీస్, టైగ్రిస్. ఈ యూఫ్రటీస్, టైగ్రిస్ నాటినే ఇద్దుకేలు, ఫరాతు అంటారు. ఈ ఇద్దుకేలు, ఫరాతునే మనకి హిస్టరీలో మెస్సపటోమియా అంటారు. ఈ మెస్సపటోమియా ఏరియాకి ఈ సేము సంతతి లేదా ఈ నోవహు సంతతి అన్నవారు ఈ స్నోప్ గ్రౌండ్ గుండా వాళ్ళు దిగిపోయి ఈ ఆటవాళ్ళు ప్రాంతం గుండా దిగిపోయి వాళ్ళ నాగరికతను ప్రారంభించారు. అయితే ప్రారంభించారు కానీ నది దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు యెహోవా కన్నా ఖగోళాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఏంటట? ఖగోళాన్ని. నేను లేని విషయాన్ని ఏం చెప్పట్లేదు, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఈ సేము సంతానం ఖగోళాన్ని బాగా ఆరాధిస్తున్నారో వీళ్ళందరూ ఖగోళంలో వీళ్ళకి బాగా అట్రాక్షన్గా కనబడింది ఎవరంటే చంద్రుడు. ఎవరు? చంద్రుడు. అంటే వీళ్ళు చంద్రదేవుని ఆరాధికుల అబ్రహాము గారి యొక్క ఫ్యామిలీ అంటే చరిత్ర చెబుతుంది, బైబిల్ చెప్తుంది. నిజంగానే వీళ్ళ నక్షత్రాలని, చంద్రుడిని ఎక్కువ పూజించారు. తెరాహు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? తెర అంటే తెర అనగానే దైవిక అని అర్థం. రెండో పదం అహే అనగానే చంద్రుడు. ఇప్పుడు చెప్పండి, తెరాహు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? చంద్రదేవుడు. ఎవరు? తెరాహు గారు. అంటే అబ్రహాము గారి యొక్క నాన్నగారి పేరు ఏంటంటే చంద్రుడు. రారా చంద్రుడు అని కాదు, గుర్తుపెట్టుకోండి.
చంద్రుడు అంటే ఆయన చంద్రుడి పేరు. ఇప్పుడు చంద్రుడి పేరు పెట్టుకున్నారంటే అహే అనేది చంద్రుడు, ఎర అనేది లేదా తెర అనేది ఆయన పేరుకు వస్తించే దైవికమైన పదం. ఇది దక్షిణ అరబిక్ వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు దక్షిణ అరబిక్ ఉంది చూస్తారా, ఆ ఏదైతే ఈ దక్షిణ అరేబియా ప్రాంతాన్ని బేస్ చేసుకుని పదాల కురుపులో తెరాహుని ఏమని పిలుస్తారంటే చంద్రదేవుడు అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు చంద్రదేవుడే కాదు, వారు చంద్రుడిని బాగా ఆరాధించేవారు. ఎవరన్నారు ఈ మాట? ఒకసారి యెహోషువ గ్రంథం తీయండి. ఒకసారి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకు తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఎవరిని పూజించారట? నది ఆవల. ఇక్కడ బాగుండండి, నది ఆవల. మీకు కొన్ని బైబిల్లో బ్రాకెట్లు ఇచ్చాడు, కొన్ని బైబిల్లో బ్రాకెట్లు ఇవ్వలేదు. మీకు ఇచ్చాడా? ఏ నది అది? యూఫ్రటీస్ నది. అంటే ఈ యూఫ్రటీస్ నది ఆవల. ఇప్పుడు బాగుండాలి, యూఫ్రటీస్ నది. మీకు ఒకసారి మ్యాప్ చూద్దాం, ఎందుకంటే మంచిది. ఒకసారి మ్యాప్లోకి వెళదాం. ఒకసారి అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలను ఒక మ్యాప్ అని చూడండి, బైబిల్ మ్యాప్. ఆ మ్యాప్లో మీకు కనబడుతుంది చూడండి, నది ఆవలనగానే మీకు కనబడుతుంది చూడండి. ఏదైతే మనకు కనబడుతుందో ఫరాతు ఇద్దుకేలు అంటే ఈ ఫరాత్ అనే పేరు మీకు కనబడుతుందా? మ్యాప్ ఉందా? ఓకే, చూడండి ఒకసారి. మీకు ఏదైతే అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలు ఉందో యారో మార్క్ తిప్పుతున్నాడు చూడండి, ఆ యారో మార్క్ దగ్గర కనబడుతున్న ఫరాత్ ఏదైతే ఉందో ఆ ఫరాతే యూఫ్రటీస్. బైబిల్ పేరు ఫరాతు. ఇప్పుడు మనకు కనబడుతున్న ట్రెండ్లో యూఫ్రటీస్. ఆ యూఫ్రటీస్ నదిని అలా కిందకు వస్తే నది ఆవల ఊరుంది. ఆ ఊరి పేరే ఊరు. ఆ ఊరిలో వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారట? ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఇతర దేవతలు అనగానే ఎవరు ఆ దేవుళ్ళు? చంద్రుడు. చెప్పండి, నక్షత్రాలు. చంద్రుడిని నక్షత్రాలని వారు ఆరాధించారని మనం ఎట్లా చెప్పగలం? వాళ్ళ పేరేంటి చెప్పండి? చంద్రుడు. తెరాహు పేరేంటి చెప్పండి? చంద్రుడు. పైగా వాళ్ళ చంద్రుడిని ఆరాధించడం చెప్పడానికి ఏమన్నా అడ్రస్లు మనకు కావాల్సిన హిస్టరీ లేదా జాగ్రఫీ ఏమైనా ఉందంటే ఉంది. ఆ ఊరు పేరును చూస్తారు, ఊరు. ఆ ఊరి యొక్క ఒక ఊహా చిత్రం ఒకటి ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, ఆ ఊరు ఎలా ఉందో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఒక పెద్ద జిగ్రాడ్ ఉంటుంది అక్కడ, అంటే ఒక పెద్ద కట్టడం. ఆ రోజుల్లో చంద్రుణ్ణి నక్షత్రాల్ని ఆరాధించడానికి 2 అతిపెద్ద కేంద్ర స్థానాలు ఉండేవట. అవి అదే చూసారా, కనబడుతుంది. ఇదేదో వేసుకొచ్చిన సెట్ అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో సెంటర్లో కనబడుతుందే ఆ గుడి దేనికి సంబంధించింది తెలుసా? జిగ్రాడ్స్ అంటారు. పాత పుస్తకాలు ఉండేది. ఒకప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బైండింగ్ బుక్స్ కొనుక్కుంటే ఆ బైండింగ్ బుక్స్ పైన జిగ్రాడ్స్ ఉండేవి, గుర్తుందో లేదో. అప్పుడు బుక్స్ మీద నాలెడ్జ్ పెంచడానికి అలాంటి ఇమేజ్లు ఇప్పుడు దరిద్రం అంతా వస్తున్నాయి ఇప్పుడు బుక్స్ మీద. మీరు చూస్తున్నారు లేదో, ఒకప్పుడు ఏ పుస్తకాలు కొన్నా, స్కేల్ కొనుక్కున్నా, చివరికి ఆ బాక్స్ కొనుక్కున్నా పిల్లలకు ఒక జీకే ఏదో అర్థమయ్యేలాగా ఏదో ప్రింట్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ బొమ్మలు ఎక్కువైపోయినాయి. ఆ జిగ్రాడ్స్ అప్పుడు ఉండే, అప్పుడు ఏంటి ఎలా ఉందన్న చూసేవాళ్ళు. అది ఇదే, గుర్తుపెట్టుకోండి. ఆ జిగ్రాడ్ ఏదైతే ఉందో అది మీరు చూడండి. ఆ జిగ్రాడ్ దేనికి సంబంధించిందంటే చంద్రుని ఆరాధిస్తాడు. చంద్రదేవుని గుడి ఊరు మధ్యలో ఉంటుంది. మిగిలిన చిన్న మీకు కనబడుతున్నాయి చూసారా, అదంతా ఊరు అన్నమాట. ఆ ఊర్లో ఎక్కువ ఏం ఆరాధిస్తారంటే దేవుడిని, అంటే చంద్రుడిని దేవుడిగా ఆరాధిస్తారు. మీకు శారమ్మ పేరుందా? మీకు ఆ సౌండ్ మీరు ఇంటికి స్టడీ చేయండి. శారమ్మ పేరు కూడా చంద్రుని బట్టి వచ్చిన పేరే. అందుకే దేవుడి పేర్లు మారుస్తున్నాడు. వాళ్ళకేం మార్చాడు? వాళ్ళ పేర్లు. అబ్రహాం పేరు ఎందుకు మార్చాడు? శారమ్మ పేరు ఎందుకు మారుస్తున్నాడు? వాళ్ళ డెఫినేషన్ ఎందుకు మార్చాడు? వాళ్ళ మూలాలు. ఎందుకంటే అబ్రహాము గారి యొక్క వైఫ్ శారమ్మ కూడా ఏ ఫ్యామిలీలోది? ఈ తెరాహు కుటుంబంలోది కదా. తండ్రి ఒక్కడే, చెప్పండి, తల్లులు వేరుగా. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అందుకే వీళ్ళ పేర్లు కానీ, హారాన్ని కానీ, వీళ్ళ పేర్లు కానీ అన్ని దేవుళ్ళ పేర్లు, దేవతల పేర్లు అన్నమాట. అందుకే దేవుడి పేర్లు మారుస్తాడు వాళ్ళకి. అయితే ఆ ఊరిని మీరు చూడండి, అదిగో చూడండి, ఎక్కడ మీరు చూడండి, ఆ గుడి ఫేమస్ అయిపోయి ఉంది ఆ రోజుల్లో.
అక్కడికి వస్తారు, బలులు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన నైవేద్యాలు అర్పిస్తారు, ఇంకా ఏవైతే ఉన్నాయో అన్నీ చెల్లిస్తారు. చెల్లించడమే కాదు, ఆ గుడి చుట్టూ వారు గోపురాలు, వాళ్ళ కార్యక్రమాలు జరిగినా ఏం జరిగినా ప్రతిదీ ఆ ఊర్లో ఉన్న గుడితోనే ముడిపడి ఉంటుంది. ఇంత దారుణాతి దారుణంగా వారి నక్షత్రాలని వీటిని ఆరాధించారు. పైగా తెరాహు గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా ఉందంటే కొంచెం చెప్తాను, జాతకు వినండి, నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఆదాము నుంచి నోవహు వరకు 10 తరాలు. ఎన్ని? ఆదాము నుంచి నోవహు వరకు 10 తరాలు. నోవహు నుండి అబ్రహాం వరకు 10 తరాలు. నోవహు నుంచి తెరాహు 9వ తరం వాడు. నా మాట మీకు అర్థమవుతలేదు. నోవహు నుంచి తెరాహు 9వ తరం అయితే ఆదాము నుంచి తెరాహు 19వ తరం వాడు. అంటే సుమారు 20 తరాలు అబ్రహాముకి. ఈయన 19వ తరం. ఈ 19వ తరంలో ఈయన సరిగ్గా మీరు గమనిస్తే ఆ 11వ అధ్యాయం చదువుతుంటే ఒక విచిత్రమైన మూమెంట్ మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. అదే ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. అదే ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. తెరాహు తన కుమారుడుగా అబ్రహామును, తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడుగా అబ్రహాము భార్య అయిన శారాయన తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి వాడితో కూడా బయలుదేరి ఆరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిన. జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు బాగా వినండి. కానానుకు రమ్మని పిలిచింది ఎవరినండి? దేవుడు చెప్పాలి, అబ్రహాముని. మరి కానానుకు తెరాహు ఎందుకు బయలుదేరుతున్నాడండి? కొంచెం హిస్టరీ ఉంది, అది హిస్టరీలో కామెంటే. తీసుకున్న వాళ్ళు తీసుకోండి, తీసుకోలేము తీసుకోకపోయినా పర్లేదు, దానివల్ల ఒరిగిపోయేది ఏమి లేదు. కానీ ఈయన బయలుదేరింది కానాను ప్రాంతానికి. ఈయన బయలుదేరింది దేనికంటే దేవుడు పిలిచాడని కాదు. అసలు ఈయన యెహోవా దేవుడినే నమ్మడు, యెహోవా దేవుడినే పూర్తిగా ఎరగడు. యెహోవా దేవుడిని పిలిపే ఎవరికి లేదు చెప్పండి? తెరాహుకు లేదు. అసలు తెరాహుకి యెహోవా యొక్క పిలుపుకి సంబంధమే లేదు. అసలు లోతుకే సంబంధం లేదు గట్టిగా మాట్లాడుకుంటే. అసలు దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాముని. మరి ఈయన ఎందుకు బయలుదేరుతున్నారు? హిస్టరీలో కామెంట్ ఉంది. ఆ కామెంట్ని గురించి మెడ్రాస్ అనే ఒక బుక్ ఉంది. అంటే యూదులు బైబిల్ మీద పరిశీలించి కొన్ని మర్మగర్భంగా ఉండిపోయిన విషయాల్ని క్రోడీకరించి రాసిన పుస్తకం పేరే మెడ్రాస్ అంట, లేదా మెడ్రాస్ ఏదైతే ఉందో పురాతనమైన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తా. దీని గురించి చాలా పొంకాల పేజీలోనే మీరు ఏదైతే చదువుకోండి. అందులో ఒక కామెంట్ మీకు చదువుతాను, జాతకమేనండి. అబ్రహాము గారు పుట్టిన సమయానికట, అందులోనే హిస్టరీ చెప్తున్నాను. అబ్రహాం గారు పుట్టిన సమయానికట అప్పటికే నిమ్రోదు నడుస్తున్నాడు, మీకు తెలుసుగా, వాడి పరిపాలన నడుస్తుంది. అబ్రహాం గారు పుట్టే సమయానికి నిమ్రోది పరిపాలన జరిగిస్తున్నప్పుడు నిమ్రోదికి చరిత్ర ప్రకారం చూస్తే నిమ్రోదికి చీఫ్ జనరల్గా పనిచేస్తున్నాడు ఎవరు? తెరాహు. అంటే మీరు తెరాహు అనగానే ఏదో వయసు అయిపోయిన పెద్ద ఆయన అనుకోకండి. ఆయనకు ఒక బెటాలియన్ ఉంటే, ఎవరికి? నిమ్రోదికి పెద్ద బెటాలియన్ ఉంటే ఆ బెటాలియన్లో జనరల్ పవర్లో నడుస్తున్నది ఎవరంటే తెరాహు. ఇది యూదుల హిస్టరీ చెప్తుంది, నేను చెప్తున్నది కాదు. వాళ్ళ హిస్టరీ ప్రకారం అంతా బాగా నడుస్తుంది. ఈ ఏదైతే ఊరనే టౌన్ కానీ, పైన నినేవే ప్రాంతాలు కానీ, ఇంకా పైకి పోతే కొన్ని ప్రాంతాలు కానీ, ఈ నిమ్రోద్ అనే వాడికి ఏంటంటే ఇవి కావాల్సిన జంట నగరాలు లాంటివి అన్నమాట. వారికి కావాల్సిన సమకాలీన రాజధానులు. ఈ రాజధానిని, ఈ టౌన్ని ఫామ్ చేసింది ఎవరు? 10వ అధ్యాయం అదేగా చెప్తుంది. 10వ అధ్యాయంలో నిమ్రోదే ఫామ్ చేశాడంటే బబులోన్ని కానీ, అసూరు సామ్రాజ్యాన్ని కానీ మొత్తం ప్రారంభించింది ఎవడు? వీడే. ఎప్పుడైనా నిమ్రోద్కి వచ్చి ఇంకా మనం డీప్గా మాట్లాడుకుందాం, మనకు స్టడీ వచ్చినప్పుడు. సరే, పక్కన పెట్టండి. అయితే ఈ నిమ్రోదు సరిగ్గా ఆయన కింద, నిమ్రోదు కింద ఈయన జనరల్గా పనిచేస్తున్నప్పుడు సరిగ్గా ఆ టైంలో కొడుకు పుట్టాడు. ఎవరికి? జనరల్కి. ఎవరు జనరల్? ఎవరు? తెరాహు. ఆ కొడుకు పేరే అబ్రహాం. అప్పుడు పేరు ఎట్లేదు. ఈ అబ్రహాం గారు పుట్టే సమయానికి ఆ ఏరియాలో వీళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారు ఎక్కువగా? చెప్పాలి, చంద్రుడిని. వీళ్ళకి శుభం జరిగినా అశుభం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా డైరెక్ట్ ఎక్కడ చూస్తారు చెప్పండి? చంద్రుని చూస్తారు, ఖగోళం చూస్తారు. అబ్రహాం గారు పుట్టే సమయానికి, ఆ పైకి చూసే సమయానికట, అబ్రహాం పుట్టిన సమయానికి సరిగ్గా అదే టైంలో ఒక నక్షత్రం తూర్పు నుంచి వచ్చి, వాళ్ళని హిస్టరీ బుక్స్ చెప్తున్నాను, ఇది ఎక్కడుందని నన్ను సీరియస్గా అడగండి, బుక్ పేరు చెప్తున్నాను. మెడ్రాస్ బుక్లో ఉంది ఇదంతా. మద్రాస్ కాదు, చెప్పండి, మెడ్రాస్. ఆ బుక్లోని హిస్టరీ, యూదుల చరిత్ర.
ఎప్పుడైతే అబ్రహాం గారు పుట్టిన ఆ పుట్టికి ఒక నక్షత్రం పుట్టి, తూర్పు నుంచి ఒక నక్షత్రం పుట్టి, సరిగ్గా 4 వైపుల నుంచి వస్తున్న పెద్ద 4 నక్షత్రాలని ఈ తూర్పు నుంచి వచ్చిన నక్షత్రం మింగేసిందంట. అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారట, ఏమనంటే మా కొడుకు ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన అధికారి కాబోతున్నాడని దేవుడు మాకు చూపిస్తున్నాడు. మా కొడుకు పుట్టే సమయానికి ఒక నక్షత్రం పుట్టి 4 దిక్కుల నుంచి వచ్చిన నక్షత్రాలను మింగేసిందంటే మా కొడుకు కూడా ఈ 4 దిక్కులకి ఆశీర్వాదకరంగా చెప్పండి మారిపోతాడని నమ్ముకొని అప్పుడు పేరెట్టుకున్నారట. ఏమని? అది ఆ పేరుకి అర్థం. అలా వచ్చింది ఆ పేరు. అయితే ఆ పేరు అలా పెట్టినప్పుడు ఈ సౌండ్ ఆడికి వినబడింది. ఎవడికి? ఆ తిక్కలోడు అన్నాడుగా, ఎవడు? నిమ్రోద్. ఏంటి అంటే మా కొడుకులు ప్రపంచాన్ని పరిపాలించరు, మీ కొడుకే ప్రపంచాన్ని పరిపాలించేస్తాడని వీడి వార్త విన్న తర్వాత వీడు అసూయ పడిపోయి ఈ జనరల్కి కమాండ్ చేసి అన్నాడట, నీ కొడుకుని నా దగ్గర తీసుకురా, నీ కొడుకుని దేవుడికి బలించేస్తా అన్నాడట. అప్పుడు చిన్న కథ చెప్పాడు. నేను చెప్పట్లేదండో, గూగుల్లో ఉంది హిస్టరీ, నేను చెప్పట్లేదు. కాబట్టి మీరు స్క్రీన్ షాట్లు ఎత్తుని తీసుకొని తర్వాత చదువుకోండి. జేమ్స్ ఇలా చెప్పాడు బైబిల్లో ఏందని మళ్ళీ నా సీరియస్గా నా వైపు చూడకండి, హిస్టరీ చెప్తున్నాను. అయితే వారు ఏరైతే అప్పుడు ఆ నిమ్రోది పిలిచాడట, పిలిచి ఏమన్నాడంటే, అరే అబ్బాయి, మీ అబ్బాయిని ఇచ్చే, రేపు పొద్దున మా అబ్బాయి పరిపాలించాడు ఈ ప్రపంచాన్ని, వాడి పరిపాలన ద్వారా ఈ ప్రపంచం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ అబ్బాయి ద్వారా ప్రపంచం ఆశీర్వాదకరంగా ఉండడం ఏంటని అడిగాడట. అడిగితే అప్పుడు చిన్న కథ చెప్పాడట. ఎవరు? తెరాహు. అయ్యా మీకు చిన్న కథ చెప్తాను. ఆ కథ ఏంటంటే, దేవుడు అనేవాడు ఆశీర్వదించి విలువ పెట్టి కొనలేని ఒక గుర్రాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తే, ఆ గుర్రాన్ని ఎవడో వచ్చి డబ్బులు ఇస్తానరా, ఆ గుర్రాన్ని నాకు ఇచ్చే అంటే, దేవుడిచ్చిన బహుమానమైన గుర్రాన్ని డబ్బులకి నేను ఇచ్చేస్తే నన్ను తెలివైన అంటాడా, తెలివి తక్కువ అంటారు రాజా అని అడిగాడు. ఎవరిని? నిమ్రోదిని. అప్పుడు ఆడు అన్నాడు పైనుంచి చూసి, తెలుగు తక్కువ అంటారు ఇచ్చేస్తానని. కదా మీకు ఈ కథ అర్థమైతే గుర్రం కన్నా గొప్పోడు ఎవరంటే చెప్పండి, నా పుట్టిన కొడుకు. అలాంటి బహుమానాన్ని నువ్వు ఇచ్చే డబ్బుకు నేను ఇచ్చి చంపేసుకుంటానంటే నాకు అంత తెంగరోడు ఎవడు ఉండడు, నా కొడుకుని ఇవ్వనంగా ఏమన్నంటే చంపబడేస్తానడట. నువ్వు చంపేలోపు ఈ ఊర్లో ఉండవని చెప్పండి. ఆ ఊర్లో నుంచి కదిలిపోయారు. ఆ కదిలిపోయిన వచనాలే చెప్పండి. అర్థమైతే ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆ 11వ అధ్యాయం చెప్పండి. 37. అంటే ఈయన కానాను బయలుదేరిన దేనికి చెప్పాలి? దేవుడు పిలిచాడని కాదు, ఆయనకి సంబంధం లేదు ఇది. ఆయన ఎందుకు బయలుదేరంటే నిమ్రోద్తో వాళ్ళకి పొలిటికల్ ప్రాబ్లం వచ్చింది, నిమ్రోద్తో వాళ్ళకి రాజకీయ పరంపర కొనసాగిన పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితులను బట్టి వచ్చారని చరిత్ర. అది తీసుకుంటే లేకపోతే మాండి. కానీ ఇది ఒక కామెంట్ ఉంది, అందుకు బయలుదేరిపాడు. బయలుదేరిపి ఎక్కడి వరకు వచ్చాడు? ఆరాన్ వరకు వచ్చాడు. సరిగ్గా ఆరాన్లో కాపరం ఉండక మునిపే అబ్రహాంతో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట అర్థమవుతుంది. అంటే ఈయనేమో నిమ్రోదుని బట్టి పరిగెడుతున్నాడు, కానీ అబ్రహాముకి అప్పటికే పిలుపు వస్తుంది. అబ్రహాముని దేవుని పిలుస్తూ ఏమన్నా తెలిసి, ఇదిగో ఈ తిక్కల రాజు, ఈ పనికి మాలినోడు, ఈ చంద్రుడు ఆరాధన ఏవైతున్నావో వీటన్నిటిని వదిలేసి బయటికి వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, 12వ అధ్యాయం మొదలు వచ్చిన మనం చదువుతున్నప్పుడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి, ఇప్పుడు చెప్పండి, నీ తల్లిని, తండ్రిని, నీ బంధువుల్ని, నీ దేశాన్ని, నీ ఊరిని వదిలేమని ఎందుకు అంటున్నాడు చెప్పండి? ఆ ఊరు రాజు మంచివాడు కాదు, లేదా పరిపాలన చేస్తున్న అధికారులు మంచివాళ్ళు కాదు, ఇంకా అక్కడున్న ఆరాధనలు మంచివి కాదు, ఆ సంస్కృతి మంచిది కాదు. బిడ్డలు పుడితేనేమో నక్షత్రాల వైపు చూస్తారు, బిడ్డలు పుడితేనేమో బలి వైపు చూస్తారు. ఆ కనబడుతున్న నక్షత్రాలకి చంద్రుడికి ఆరాధన స్థలాలు కట్టి నీ పిల్లల్ని మీరే చెప్పండి బలిస్తారు. నీ పిలిపి ఏంటో నీకు అర్థం కావాలి అంటే ముందు ఆ ఊరిని వదిలే, నీ బంధువులను వదిలే, నీ తండ్రి ఇంటి వారిని వదిలే. ఇప్పుడు చెప్పండి, దేవుడు సెల్ఫీస్గా నీ కుటుంబాన్ని అంతటిని వదిలేసి నా దగ్గరికి వచ్చాయని చెప్పట్లేదు. నువ్వు వాళ్ళని వదలకపోతే బాగుపడవు. ఎందుకంటే మీ కుటుంబంలో ఉన్నవారు మీ పిల్లలు చేసేదంటే నది ఆవల ఆ దేవతల్ని ఆరాధిస్తారు తప్ప నిజదేవుడు ఏంటో మీకు తెలియదు. నోహు ఆరాధించిన దేవుడు ఎవరో మీకు తెలియట్లేదు. అబ్రహాముగా నువ్వు ఆరాధించాల్సిన దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు. అంతకుముందు ఆదాము దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు. నోహు తర్వాత మీ తరాలు ఎలా తయారైపోయి అంటే చెట్టుకి, పుట్టకి, నదికి, నక్షత్రానికి, చంద్రుడికి, ప్రతి దానికి మొక్కడం ప్రారంభించారు. అసలు నువ్వు ఎక్కడుంటే నీ పిలిపి ఏంటో, నీ భారం ఏంటో నీకు అర్థం కాదు కనుక వాళ్ళందరినీ వదిలేసి చెప్పండి
వచ్చే ఇప్పుడు చెప్పండి, తండ్రిని ఎందుకు వదిలేయమన్నాడు, కుటుంబాన్ని ఎందుకు వదిలేయమంటున్నాడు, బంధువులను ఎందుకు వదిలేయమంటున్నాడు, ఆ ఊరిని ఎందుకు వదిలేయమంటున్నాడు అంటే వాళ్ళ భయంకరమైన మూఢనమ్మకాల్లో ఉన్నారు కనుక వదిలేయమంటున్నాడు. ఇంకా మీకు బ్రైట్గా అర్థం కావాలంటే కొన్ని వచనాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి దానియేలు గ్రంథం తీయండి, ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై మాంత్రికులను కల్దీలను పిలువడంపుడని చెప్పండి. ఎవరట? కల్దీలు. ఇప్పుడు చెప్పండి, తెరాహు ఎవడు? ఎబ్రీడా? తెరాహు ఎవరు? యూదుడా? ఇప్పుడు రెండు కాదు, తెరాహు ఎబ్రీడు కాదు, చెప్పండి, తెరాహు యూదుడు కాదు. మరి ఎబ్రీడు యూదుడు కాకపోతే తెరాహు యొక్క అడ్రస్ ఏంటి? కల్దేడు. ఇప్పుడు బాగా వినాలి, కల్దీలు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ఉన్నాడుగా, ఆ సేమ్ సంతానం నుంచి వచ్చిన ఒక తెగే కల్దీలు. ఈ కల్దీలు బాగా పెరిగిపోయింది ఎక్కడంటే ఊరు ఉంది చూసారా, ఆ ఊరు ప్రజెంట్ దాన్ని ఏమంటారంటే ఇరాక్ అంటారు. ఇప్పుడు చూసారా ఇరాక్, ఈ ఇరాక్ ఏరియాలో ఇప్పటికీ కల్దీలు ఉన్నారు. పశ్చిమర్పేట చెప్పిన ఇప్పటికీ ఈస్ట్ చర్చెస్ ఏవైతున్నావో, తూర్పు చర్చిలు అంటే తూర్పు సంఘాలు ఏవైతున్నావో, ఈ తూర్పు సంఘాల్లో ఎప్పటికీ అజమాయిషీ ఎవరిదో తెలుసా? కల్దీల్ది. గమ్మత్తని చెప్పిన అసలు తోమా గారు సంఘ పరిపాలన కొరకు ప్రాంతాల సర్వీస్ కొరకు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడే కల్దీలు ఎదురయ్యారట సంఘాల్లో. చరిత్ర ఇదంతా. అంటే కల్దీలు ఏం చేసేవారు, అసలు వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, కల్దీల గురించి చెప్తున్నా చూడండి. కల్దీలకి భయంకరమైన మూఢనమ్మకాలు ఎక్కువ. శకునాలు చూస్తారు. ఇప్పుడు చెప్పండి, సెకండ్స్, మినిట్స్, మంత్స్ ఏవైతే వీక్స్, ఇవన్నీ అంటే వారాలు కానీ, నెలలు కానీ, రోజులు కానీ, నిమిషాలు కానీ, ఏవైతే సెకండ్స్ మనకు కనబడి వీటన్నిటిని వాటి మీద జ్యోతిష్యం చెప్పాలంటే వీటన్నిటికీ క్యాలెండర్ ఏంటి చెప్పండి? చంద్రుడు. నా మాటలు మీకు అర్థమవుతలేదు. చంద్రుని బట్టే నెలలు చూస్తారు, చంద్రుని బట్టే వారాలు చూస్తారు, చంద్రుని బట్టే రోజులు చూస్తారు, చంద్రుని బట్టే నిమిషాలు చూస్తారు, చంద్రుని బట్టే సెకండ్స్ ఏవైతున్నాయి ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు చెప్పండి, వీటి కదలికలను బట్టి జ్యోతిష్యం చెప్తారు. ఇప్పుడు జ్యోతిష్యానికి మూలకలు ఎవరు చెప్పండి? కల్దీలు. వీళ్ళు తౌరమ్మని ఇప్పుడు తయారైపోయి మనకు యూనివర్సిటీ కడతా అంటున్నారు. దేనికి? జ్యోతిష్యాన్ని. అసలు జ్యోతిష్యం అంటేనే ఒక ఫేక్, అది ఒక ఫేక్ కల్ట్ బ్యాచ్. అది ఆ జ్యోతిష్యానికి చెప్తుంది బైబిల్. ఏమంటుందో చూడండి. ఈ కల్దీలకి పని పట్టలేదు. ఆ ఊరు అనే పట్టణంలో పెద్ద టెంపుల్ కట్టుకుని, ఆ ఊర్లో కట్టుకుని ప్రపంచానికి మేమే పెద్ద ఆశీర్వాదకరమైన మనుషులు అనుకున్నారు. ఈ రోజుకి ఆ చంద్ర దేవాలయం ఏమైపోయింది? మీకు మ్యాప్లో చూసారుగా, వెలసెల్లిపోయినది, మట్టి దెబ్బ అయిపోయింది. ప్రజెంట్ ఒకసారి మీరు చూడండి, మట్టి దెబ్బ అయిపోయింది. ఆ రోజుల్లో ఆ ఊరికి పెద్ద ఆశీర్వాదకరమైన పట్టణం అది. ఆ పట్టణం ఈరోజు ఎలా తగలడిపోయిందో మీరు చూడండి. ఇప్పుడు లేదది. కల్దీలందరూ రకరకాల మతాల్లోకి పోయారు, కల్దీలందరూ రకరకాల ప్రాంతాల్లోకి పోయారు. ఆ గుడే ప్రజెంట్ ఇదిగో ఈ గుడి. ఎప్పుడన్నా పాస్పోర్ట్ వస్తే డబ్బులు ఉంటే వెళ్ళి చూసిరండి. అదే ఇరాక్లో ఉంది ప్రజెంట్, అదే ఇరాక్లో ఉన్నది. అదే ఆ గుడి వాతావరణం ఎలా పోయింది. ఆ ఊర్లోనే ఉన్నాడు అబ్రహాం, ఆ ఏరియాలో ఉన్నాడు తెరాహు, ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ మూలాలన్నీ అక్కడవే. అందుకే దానియేలు కాలం వరకే కొనసాగుతున్నారు. పైగా బబులోను సామ్రాజ్యంలో బాబులోనియన్స్లో కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, కల్దీలే. ఇప్పుడు చెప్పండి, తెరాహు దేనికి సంబంధించిన? ఎబ్రీడు కాదు, తెరాహు యూదుడు కాదు. తెరాహు ఎవరు చెప్పండి? కల్దీయుడు. ఒకవేళ అబ్రహాం మారకపోతే కూడా అబ్రహాం దేనికి సంబంధించినాడు చెప్పండి? కల్దీయుడు. అబ్రహాం పిలిచిన పిలుపుని బట్టి వేరైపోయాడు. కానీ ఒకవేళ ఆయన ఏరు కాకపోతే, ఆయన జనరుత్పత్తి జరగకపోతే, ఆయన కూడా కల్దీల లాంటి మసక బారిపోయిన లాంటి మూఢనమ్మకాల్లోనే అబ్రహాము కూడా బతికేసేవాడేమో. చాలా ఇతిహాసాలు ఉన్నాయి, చాలా రైటింగ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడానికి మనకి సరైన ఆధారాలు లేవు. కానీ మీకు ఓపుకుంటే తర్వాత చదువుకోండి. అక్కడ రాస్తున్నా చూడండి, అదే 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం. రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్లను, మాంత్రికులను కల్దీలను పిలవనప్పుడు ఆజ్ఞగా. ఇప్పుడు చెప్పండి, జ్యోతిష్యం ఎవరిది? వీళ్ళదే. మంత్రాలు ఎవరివి? వీళ్ళవే. ప్రపంచంలో మంత్రాలు పుట్టించింది ఎవరు? వీళ్ళే. జ్యోతిష్యం పుట్టించింది ఎవరు? వీళ్ళే. సెకండ్స్ మీద జ్యోతిష్యం చెప్పేది ఎవరు? వీళ్ళే.
చేతి గీతలు చూసి, అంటే ఈ గీతలు మడతడిపోయిన గీతలు ఉన్నాయిగా, ఈ మడతడిపోయిన గీతలకి ఈ గీతలకి జ్యోతిషం చెప్పేది ఏలే. వీటన్నిటికీ బేస్ రిఫరెన్స్ ఏంటంటే అదిగో కనబడుతుందా చెప్పండి, ఆ చంద్రుడే. మీకు ఇంకా బ్రైట్గా స్ట్రైక్ అవ్వాలంటే కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి ఒకసారి. అదే 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఏ చక్రవర్తియు అధికారియు గారడి విద్య గలవాని యొద్దను కల్దీలి యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. ఏం చెప్తాను చూడండి, కల్దీలు ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చి భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తి అధికారి శకున గాని యొద్ద గాని గాడి విద్య గలవాని యొద్ద గాని కల్దీని యొద్దే గాని ఇట్టి సంగతి వివరించలేరు. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తు చెబితే మాంతే ఎవరు చెప్పాలంటున్నారు? వాళ్ళు మేమే చెప్పాలి. భవిష్యత్తు సంగతులు ఎవరు మాట్లాడితే మేమేమంటాం? గీతలైనా కళ్ళైనా రాతలైనా ఏవైనా మొత్తం చూసి మాట్లాడితే మేమే తప్ప మా టౌన్ దాటిపోయే జ్యోతిష్యం ఎక్కడా లేదంటున్నారు వాళ్ళు. అంటే జ్యోతిష్యం పుట్టించింది వీళ్ళు, మంత్రాలు పుట్టించింది వీళ్ళు. మరో మాట చెప్తున్నానండి, ఈ మంత్రాలు జ్యోతిష్యం అరువు తెచ్చుకుని ఇక్కడ పుస్తకాలు రాసుకున్నదే వీరు. నా మాటలు మీకు అర్థమవుతలేదు. దీనికి మీకు కొన్ని ఇతిహాసాలు ఉంటాయి. ఆ ఇతిహాసాల్లో మంత్రాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్తే దాని మీద జీకే బిట్లు జీకే కోసం అడుగుతారు, మీరు ఎప్పుడైనా చదవండి. దానికి ఒక పేరు ఉంటుంది, లైవ్లో చెప్పలేను. ఆ మంత్రాలకు సంబంధించిన ఒక సబ్జెక్టే ఉంటుంది. ఇవన్నీ మూలాలు ఎక్కడో చెప్పనా, కల్లీల దగ్గర నుంచి అరువు వచ్చినాయి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కొంచెం డైరెక్ట్ మనం మాట్లాడలేం, కానీ అసలు కొన్ని తెగలు ఇక్కడ వరకు వలస వచ్చాయంటే ఈ శకునాలు, వారాలు, మాంసాలు, మొఖాలు చూడాలు, ఇలాంటి వ్యవహారాలన్నీ బాగా వినండి. గ్రీకులు దండయాత్ర జరగకముందే ఇక్కడ ఈ అలవాట్లు ఉన్నాయంటే ఈ మూలాలు ఇండైరెక్ట్గా ఎక్కడవన్నమాట. మన బ్యాచ్ అంతా తరహాగర్ తాలికలాగా ఉంది ఎవరు, మీరు చూస్తున్నారు లేదో, మీరు ఒప్పుకుని అందుకే ఒక మ్యాప్ ఉంటుందని. మీరు ఎప్పుడైనా మన చర్చి కట్టిన పెద్ద మ్యాప్ పెడతాను, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్నది. అది లిటరల్గా జోగ్రఫికల్గా పక్కా ఎవిడెన్స్, అది మీరు చూద్దరు. కానీ ఇవన్నీ మూలాలు అక్కడవే, అవి నరాల్లో పాతికిపోయాయి. అలాంటి పరిస్థితుల నుంచి అబ్రహాం గారిని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు వాళ్ళు ఊరును వదిలేమన్నాడు? ఊరకే వదిలేమనలేదు. అది చేతబడులు ఊరు. అది ఏ ఊరు? ఊరు. అది మాట్లాడితే చంద్రుడు దండం పెడతారు, మాట్లాడితే నక్షత్రాలు దండం పెడతారు. గమ్మత్తు అని చెప్పినా అబ్రహాముని దేవుడు టెస్ట్ చేయాలనుకున్నాడో మరి ఏంటో నాకు తెలియదు, కానీ అబ్రహామును బయటకు పిలిచి నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పి బాగా దేనికైతే మొక్కారో చెప్పండి వాటిని చూసి అలా ఇస్తాను నీ పిల్లల్ని చూడన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? నక్షత్రాలు దండం పెట్టాడా? ఈ సర్వాన్ని పుట్టించిన దేవా నీకు స్తోత్రము కలుగునుగాక. ఏ నక్షత్రాలకైతే ఇన్ని రోజులు మొక్కారో, ఏ చంద్రుడికైతే మొక్కారో వాటినే చూపించి నెక్స్ట్ నీ సంతానం చెప్పండి. అలా ఉండదు. మీ అయ్య వాటిని మొక్కాడు, కానీ నీకు తెలియాలి, మీ అయ్యకి తెలిసిన విషయం వాటిని పుట్టించిన వాడిని చెప్పండి నేను పుట్టించిన మీకు దేవుళ్ళు కాదు, నేననేవాడిని అక్కడ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. నేననే ఆయన ఒక నడిపిస్తున్నాను. ఆ ఊర్లో ఉంటే నీ మైండ్ డెవలప్ అవ్వదు, వాళ్ళ మూఢనమ్మకాల మధ్య కొట్టుకుపోతావు. నాకు ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ఆదాము తర్వాత నోహు తర్వాత నేను పిలుచుకుంటున్న వ్యక్తివి నీవే. బయటకు వచ్చే నీ తండ్రిని ఎందుకు వదిలేమంటున్నాను? నది ఆవల వాళ్ళు చేస్తున్న పనులు చాలిక. నీ ఊరిని ఎందుకు వదిలేమంటున్నాను? అక్కడ చంద్రదేవత ఆరాధన కేంద్ర స్థలాలు అయిపోయాక చాలిక బయటకు వచ్చాయి. ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఉంటే ఇలాంటి మగ్గిపోయే మూఢనమ్మకాల మధ్య కొట్టుకుపోతే మీ పేర్లు మీ బతుకులు కూడా మార్చేస్తారు వాళ్ళు. బయటకు వచ్చాయి. అందుకు బయటకు పిలిచాడు అబ్రహాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి యెషయా గ్రంథం చూడండి, ఒకసారి త్వరగా. యెషయా గ్రంథము 47వ అధ్యాయం. వాళ్ళు ఎంత మూఢనమ్మకాలు నమ్ముతారు అక్కడ ఉంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం. కన్యకైన బబులోను కిందికి దిగి మట్టిలో కూర్చుండుము, కల్దీల కుమారి. ఎవరంటే ఇప్పుడు చెప్పండి. బబులోన్ అన్న ప్రతి దగ్గర ఎవరుంటారు చెప్పండి, చెప్పాలి. బబులోన్ అన్న దగ్గర ప్రతి దిక్కున ఏ జాతి పేరు వస్తుంది? కల్దీలు. అంటే బబులోనికి బాగా పేరు మొడిసిన తెగ ఎవరైనా ఉన్నారంటే చెప్పండి కల్దీలు.
బబులోను సామ్రాజ్యంలో బాగా శాస్త్రులు, ఆ రోజుల్లో వాళ్ళ సైంటిస్టులా వీలైంది ఎవరంటే కల్దీలే. రేపు ఏం జరుగుతుందో, ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళే చెప్తారు, ఏది చేయాలన్నా రాజుకి వాళ్ళే చెప్తారు. అందుకే చెప్తాను చూడండి, కన్యకైన బబులోను కింద కూర్చుని మట్టిలో కూర్చుడము, కల్దీల కుమారి నువ్వు సింహాసనం లేకయే నేల మీద కూర్చుంటావు. అంటే కల్దీలే బబులోను సామ్రాజ్యానికి మూలం. అందుకే చూడండి, జ్యోతిష్యం బబులోను సామ్రాజ్యం నుంచి వచ్చింది, మాచచర్య బబులోను సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఒకటి రెండు కాదు, ప్రతి మూఢనమ్మకానికి కేరఫెటర్స్ ఎవరు చెప్పండి? బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యంలో ఇలాంటి మూఢనమ్మకాలు బాగా కొనసాగించింది ఎవరు చెప్పండి? కల్దీలు. ఈ కల్దీల మూఢనమ్మకాల తెగకి సంబంధించిన వాడే చెప్పండి తెరాహు. అంటే అబ్రహాం గారి ఫ్యామిలీ ఎంత మూఢనమ్మకాల కుటుంబం అంటే ప్రతి దాన్ని దేవుడు పేరు మీద భయంకరమైన మూఢనమ్మకాలు నమ్మే కుటుంబమే తెరాహు కుటుంబం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అదే 47వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నీ బాల్యము నుండి నీ ప్రయాసపడి అభ్యసించిన, చూడండి, కారణ పిశాచ తంత్రాలు అంటే ఇలా దయ్యాలతో కూడా ఇలా కాంటాక్ట్ ఉంటుంది అనమాట. ఎవరికి ఇంకా పనేం లేదు వీళ్ళకి, ఎవరికి? దయ్యాలతో. అంటే దయ్యంతో కాంటాక్ట్ పెట్టుకుని ఆ దయ్యం ద్వారా భవిష్యత్తు ఏడు తెలుసుకుని రేపు ఊరు వెళ్ళాలొద్దో దయ్యం చెప్తుంది అనమాట వీళ్ళకి. లేదా దరిద్ర ప్రాక్టీస్లు అన్నీ పుట్టించింది ఎవరు చెప్పండి? దయ్యాలతో మాట్లాడతారు, ముగ్గుల్లో కూర్చుంటారు, నిమ్మకాయల మీద నడుస్తారు. ఇవన్నీ ఎవరివే? వాళ్ళవే. రక్తాన్ని వలికిస్తారు, వాడి చెవులు కోస్తారు, వాడి పిచ్చి పనులని వాళ్ళవే. కర్ణ పిశాచం అంటే వీళ్ళ కర్ణ పిశాచంతో కాంటాక్ట్ లేదండి వీళ్ళకి. దయ్యాలతో కాంటాక్ట్ అవుతారు, చంద్రుడితో కాంటాక్ట్ అవుతారు, నక్షత్రాలతో పరిశీలన ప్రారంభిస్తారు. ఇంకా నీ విస్తారమైన శకునం చూపుటకు నువ్వు నిలువు, ఒకవేళ నీకు అవి ప్రయోజనమగునేమో, ఒకవేళ నువ్వు మనుషులను బెదిరిస్తాయేమో, నీ విస్తారమైన ఆలోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, నెలకొక జ్యోతిష్యం చెప్పుకునే మాచచర్య చెప్పేవారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షింతురేమో ఆలోచించి. ఇప్పుడు చెప్పండి, వీటన్నిటిని అంటే మాచచర్య, పిశాచ తంత్రాలు, దయ్యాలతో మాట్లాడడం, విస్తారమైన శకునాలు, ఇంకా నక్షత్రాలు, జ్యోతిష్యము, ఇంకా ఏవైతే కొన్ని పదాలు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రతి మూఢనమ్మకానికి పెట్టిన పెద్దనల్లా నిలబడింది ఎవరంటే చెప్పండి? కల్దీలు. అలాంటి ఫ్యామిలీలో అబ్రహాం గారు పుడితే ఆ ఫ్యామిలీలో దేవుడు ఉండమంటాడో వచ్చేయమంటాడు చెప్పండి? ఈ మధ్య చాలామంది తగునమ్మా అని తయారయ్యి దేవుడు నమ్ముకున్న తర్వాత కొన్ని కుదరవయ్యా, కష్టం, అలాంటి మూఢనమ్మకాలు మనం ఇన్వాల్వ్ అవ్వకూడదంటే మరి బంధువులను వదిలేమంటారు ఏంటండి అంట. నీకు అబ్రహాం గారి కన్నా బంధువులు ఏంటి? నీకు అబ్రహాం గారిని దేవుడు ఆ మూఢనమ్మకాలు ఉన్నాయి కనుకే వాటన్నింటిని వదిలి బయటికి రాన్నాడు. లేదండి దేవుడిని నమ్ముకున్న తర్వాత మా ఇంటికి ఫంక్షన్కి రానంటున్నారండి అంటే రాకపోతే మానేమను, మేము వస్తాం. మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళు రాకపోతే మరి ఇబ్బంది అయిపోతే, రాకపోతే మానే. కొన్ని మూఢనమ్మకాల ఆచార సంబంధమైన వాటికి దేవుడు ఇన్వాల్వ్ అయితే ఒప్పుకోడు, ఇష్టపడడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి పెట్టి జాకెట్ ఇస్తారంటే తీసుకో, తర్వాత ఏమవుతుందో చూద్దు. కానీ ఇలాంటివన్నీ ఆయన దగ్గర సెట్ అవ్వదు. కొన్ని కట్ అవ్వాల్సిందే. నువ్వు ప్రేమగా భోజనాలు పిలుస్తారు వెళ్ళు, నువ్వు ప్రేమగా భోజనాలు పిలుస్తావా రా, అంతేగాని కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటే వాటికి తగదు. మరి ఇలాగైతే కష్టం అవుద్దంటే అవుద్ది. నా నామం నిమిత్తం మీకు అనేక హింసలు, బాధలు కలుగుతాయి. నన్ను నమ్ముకున్న తర్వాత నీ ఇంటి వారే నీకు, నీ బంధువులే నీకు ఏమవుతారు చెప్పండి? వ్యతిరేకం అవుతారు. దేవుడు అన్నాడు, నా పిలుపు మీ నాన్నకు కాదు కానీ నా పిలుపు నేరుగా నీకే. నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ ఊరిని వదిలేసేది కంటే ఆ ఊరంతా విగ్రహారానికి సంబంధించింది, నీ కుటుంబం అంతా దేవీ దేవతలకు సంబంధించింది, నీ మొత్తం నీ యొక్క మూలాలన్నీ మూఢనమ్మకాలకు సంబంధించినవి. అందుకే అబ్రహాం అవన్నీ వదిలి బయటికి వచ్చాయి. ఆరాన్లో కాపరం ఉండక మునిపే అబ్రహాము స్టెఫన్ డిక్లేర్ చేశాడుగా, ఆరాన్లో కాపరం ఉండక మునిపే అంటే తెరాహు ఊరనే పట్టణం నుంచి అబ్రహాముని ఆరానుకి తీసుకురాక మునిపే, అంటే ఊరనే పట్టణంలో ఉండగానే తెరాహు కదలకు ముందు అక్కడి నుంచి కదలమని దేవుడు ఎవరికి చెప్పాడు తెలుసా? అబ్రహాముకి చెప్పాడు.
మీ నాన్నగారు ఒక కారణంతో ఆ ఊరి నుంచి కదులుతున్నారు, కానీ నువ్వు కదలాల్సింది. చెప్పండి, నేను పిలుస్తున్నాను కనుక కదలాలి. నేను ముగిస్తున్నాను. అబ్రహాము కుటుంబమే కాదు, మన కుటుంబాలకు కూడా ఎలాంటి మూఢనమ్మకాల నుంచి వచ్చిన కుటుంబాలు కదా. చెప్పండి, మీరు చెప్తే నమ్ముతారు లేదు. మా ఇంట్లో జ్వరం వస్తే పందికో కుక్కకో చెవి కోసి దాని రక్తాన్ని తీసి మాకు బొట్టెట్టేవాడు, జ్వరం తగ్గుతుందని. అదో మూఢనమ్మకం. మా అక్క చనిపోతే జ్వరం తగ్గట్లేదని చెప్పి సమాధి మీద మట్టి తెచ్చి ఆ మట్టిని టీలో కలిపి మాకు ఇచ్చేవారు, జ్వరం తగ్గుతుందని. ఎంత బ్యాక్టీరియా ఉంటుందండి అక్కడ. ఇలాంటి భయంకరమైన మూఢనమ్మకాల్లో మా కుటుంబాలు ఉన్నాయి. చెప్పండి, మీ కుటుంబాలు ఉన్నాయి. జ్వరాలు వస్తే వైద్యుడి దగ్గరికి కన్నా బోస వైద్యుడి దగ్గరికి పోయాం, మనం పోలేదు. చెప్పండి, జ్వరం వస్తే మెడిసిన్ కన్నా పైనుంచి కిందకి సెంబట్టుకుని దిష్టి తీస్తాం, మనం తీలేదు. చెప్పండి, ఎండుమిరగాయలు దిష్టి తీస్తాం, నిమ్మకాయలు దిష్టి తీస్తాం. నేను అడుగుతున్నాను, ఈ దేవుడు నిన్ను పిలవకపోతే మీ పిల్లలు మీరు ఎంత చదువుకున్నా ఇప్పటికి ఎక్కడ కొట్టుకుపోతారో చెప్పనా? అదే మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతారు. ఆ భయంకరమైన మూఢనమ్మకాల్లో ఉన్న అబ్రహాముని పిలిచిన దేవుడే ఈరోజు చెప్పండి నన్ను కూడా పిలుస్తున్నాడు. ఎక్కడ కోట్ చేశాడో రెఫరెన్స్ ఒకసారి చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక ముగిద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున. బాగానండి, ఆ రోజు వాళ్ళ కర్ణ పిశాచ తంత్రాలను అనుసరించారు, మనం ఆ కర్ణ పిశాచ తంత్రాలను కొన్న దయ్యంగా అనుసరించాం. మనం వాడి శక్తులు నమ్మం, వాడి మూఢనమ్మకాలు నమ్మం, ప్రతిదాన్ని నమ్మం. ఇంత వాక్యం కూడా తెలిసి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, కొన్ని చూసి చూడనట్టు. చెప్పండి, ఆ బంధువులతో పోకపోతే సమాజహేతడు ఏమనుకుంటున్నారు దేవుడు. కొన్ని వేదికలు చూస్తుంటే తిక్కలేసిపోతుంటుంది. కొన్ని వేదికలు చూస్తున్నప్పుడు అవి క్రైస్తవ వేదికలు, నీకు వాళ్ళకి ఏమైనా బంధురేఖం ఉంటే తర్వాత ఏడు, అంతేగాని లైవ్ వెళ్తుంది చెప్తే ఎడుతారేమో. లైవ్ ఒకసారి మీట్లో పెడతావా? నీకు వాళ్ళకి బంధురేఖం ఇస్రాయేలు చూడు, వీరన్నిటి చూడెదుకో, ఈ సంతానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ సంతానం నా సంతానమే కాదు, చెప్పండి, మీ సంతానం కూడా.
ఆ వంశవృక్షం చూస్తున్న ఆ సంతానం ఎవరు? ప్రభు అయిన చెప్పండి యేసుక్రీస్తు. ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఆయన నమ్ముకున్న తర్వాత ఈ వంశవృక్షంలోకి వచ్చిన తర్వాత నీ వంశమల్లా ఒక్కటే. విశ్వాసమును బట్టి అబ్రహాము కుటుంబం, విశ్వాసం బట్టి నజరేయుడైన యేసు వంశవృక్షం. ఇంకా వాటితో చట్టపట్టాలేసి తిరుగుతుంటే ఎట్లా కుదురుద్ది? దేవుడు రెండింటిని వదిలేసి రమ్మన్నాడు నేను. అవన్నీ కాకుండా ఇంకా వాటితో నేను చట్టపట్టాలేసి తిరుగుతానండి, ఇంకా వాటితో పాటు ఉంటానంటే ఉండు. నీకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పాడేస్తాడు. కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, నీకు తెలియాలి, కనీసం మినిమం బౌండరీస్ తెలియాలి. ఏటికి వెళ్ళాలో, ఏటికి వెళ్ళకూడదో, ఏటికి ఆగాలో, ఏటికి ఆగకూడదో, ఏటిలో చేయలు పెట్టాలో, ఏటిలో పెట్టకూడదో, ఎక్కడ నిలబడకూడదో, నీ కుటుంబంతో ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు నీకు తెలియాలి. ఎక్కడి నుంచి బయటికి రావాలో, ఏ విషయాలు ఎదిరించాలో నీకు తెలియాలి. ఈ దేవుడిని నమ్ముకుని ఎంతకాలమైనా వాటిని ఎదిరించకపోతే ఇంకెందుకు? అందుకే ఆ రోజు చెప్తున్నాడు, అబ్రహాముకి చెప్పిన దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, వదిలే పటానికి బయటకు వదిలే. ఇలా వదిలేస్తే దేవుడు సెల్ఫీస్గా ఉన్నాడేమో అనుకుంటాడు. దేవుడిని అనుకుంటే దేవుడు అలా చూసుకుంటాడు. నువ్వు ఫీల్ అవ్వక మధ్యలో, నువ్వు రా ఆయన పిలుస్తున్నాడు. కొన్నిటిని చెప్పాడు సీరియస్గా, వదిలేసి రా. వాటిని వదిలేసి రాకుండా ఇంకా వాటిని బందరెక్కాను కొనసాగిస్తానంటే ఆయన ఇచ్చిన వాగ్దానానికి వారసుడికి నువ్వు దూరం అవుతాయేమో అనుకుంటున్నావు. మత్తయి లింక్ పెడుతున్నాడు. ఏమని చెప్పండి? పాత నిబంధన నుంచి పిలుచుకున్న అబ్రహాముని దేవుడు ఊరకే వదిలేలేదు, వాగ్దానం చేసుకున్నాడు. ఆ వాగ్దానం చేసుకున్న ఆ వాగ్దాన పుత్రుడికి ఆ అబ్రహామే సంతానమయ్యాడు. గమ్మత్తని చెప్పనా, అబ్రహాము సంతానం క్రీస్తు కాదు కానీ చెప్పండి, క్రీస్తు సంతానమే చెప్పండి అబ్రహాం. అది మత్తయి గారి పాయింట్ అక్కడ. అబ్రహాము సంతానం క్రీస్తు కాదు, క్రీస్తు సంతానమే చెప్పండి అబ్రహాం. దావీదు సంతానం క్రీస్తు కాదు, క్రీస్తు సంతానమే చెప్పండి దావీదు. మీరు చూడాల్సింది వీళ్ళిద్దరినే కాదు, వీళ్ళిద్దరే. ఈయన లేకపోతే వాళ్ళిద్దరు లేరు, ఈయనని బట్టే వాళ్ళిద్దరు ఉన్నారు. అందుకే అబ్రహాం ఎవరు అంటే ఒక కల్దీల మూఢనమ్మకాల భయంకరమైన చేతబళ్ళు దయ్యాలతో మగ్గిపోయి నది ఆవల పిచ్చి నమ్మకాలతో కొట్టుకుపోతూ నక్షత్రాల్ని, చంద్రుడిని, సూర్యుడిని ఆరాధిస్తున్న ఆధారాలు లేని పనికిమాలిన భక్తిలో కొనసాగుతున్న ఒక మగ్గిపోయిన కుటుంబం నుంచి పిలువబడిన చెప్పండి ఒక ఉన్నతమైన వ్యక్తే అబ్రహాం. ఆరనే కాదు, నేను నన్ను కూడా పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, మన తాతలకు దేవుళ్ళు తెలియదు, మన దేవుడు తెలియదు. మన అయ్యలకి మన దేవుడు తెలియదు, మన ముందున్న వరకు మన దేవుడు తెలియదు. మనల్ని పిలుచుకున్నాడు. నీ నుంచి జనరేషన్ మారాలేమనుకుంటున్నావు? నీ నుంచి ఆయన పిలిచిన పిలుపు చుట్టూ ఉన్న వరకు అర్థమయ్యేలా నువ్వు మార్చుకోవాలేమనుకుంటున్నావు? కొన్ని బంధురెక్కాలు కానీ, కొన్ని చుట్టరెక్కాలు కానీ, కొన్ని కలయికలు కానీ, కొన్ని స్నేహాలు కానీ నీ పిలుపుగా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా చెప్పండి, మేము పాటించలేము అబ్బాయి, మేము క్షమించండి అని చెప్పాలి. ఇందాక ఎవరు అన్న చెప్తున్నాడు, ఆర్మీ ఆఫీసర్ విషయం మనకు పూర్తిగా మనకు తెలియదు కానీ రేపొద్దున ప్రాబ్లం నీకే రావచ్చు, రేపొద్దున నీకే రావచ్చు, నాకే రావచ్చు, ఏదైనా రావచ్చు. సువార్తను బట్టి, పిలిచిన పిలుపుని బట్టి కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలనొచ్చు. ఆ టైంలో నీ స్టాండింగ్ నీకు తెలియాలి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నేను మళ్ళీ తిరిగి చూడలేనని చెప్పాలి. ఎందుకంటే అబ్రహాముని పిలిచిన దేవుడు చెప్పండి నిన్నే పిలుస్తున్నాడు, నన్నే పిలుస్తున్నాడు, మనందరినీ పిలిచాడని మనకు పరిచయం చేస్తున్న అధ్యాయమే చెప్పండి మొదటి అధ్యాయం. ఇది ఎవరు అబ్రహాం అంటే ఇలా వచ్చినవాడు అబ్రహాం. ఆ అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఆ ఇస్సాకుకు మళ్ళీ వాగ్దాన పుత్రులు యాకోబు, యాసావు. నిజమైన సంతానం నక్షత్రాలను చూపించి, ఇస్కరేలును చూపించి నిజమైన సంతానం ఎవరంటే ఆ సంతానం ఇశ్రాయేలు కాదు. గలతీ పత్రికలో అంటాడు ఆ సంతానము చెప్పండి క్రీస్తే. ఆ సంతానం కొరకే కొన్ని వందల తరాలు ఎదురు చూస్తారు. ఆ సంతానం రానే వచ్చింది. ఆ సంతానము చెప్పండి ఆ నజరేతు గ్రామంలో ఆ పల్లెటూరు పిల్లకు పుట్టాడు. ఆ పల్లెటూరు పిల్ల పేరు చెప్పండి మరియమ్మ. ఆ పుట్టిన అబ్బాయి పేరు నజరేయుడైన యేసు. ఈ యేసే చెప్పండి క్రీస్తు. ఈ క్రీస్తే అబ్రహాము సంతానం. ఇది మత్తయి గారు మనకు పరిచయం చేస్తున్నాం. మిగిలిన సంగతులు వచ్చే వారం చూద్దాం.